స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నో ఈవినింగ్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఉదయం 5. అలారం మోగితే కాని లేవని దేహానికి కాస్త అలసట కల్పించాలనే సదుద్దేశంతో, దేహదారుఢ్య సంకల్పంతో నిద్రకి సెలవని సాక్స్ వెతుక్కొని షూ తొడుక్కొని చల్లగాలికి వీధిలోకి వచ్చి పడ్డాను. వేసవికాలం కదా, అప్పటికే తెల్లవారడానికి ఆకాశం సిద్ధంగా ఉన్నట్టుంది. మనకి బద్ధకం కదా, కాళ్ళు కాస్త మొరాయిస్తున్నా పదంరా అంటూ వాటిని అదిరించి మరీ నడక ప్రారంభించా. ఒక 2 నిమిషాల నడక తర్వాత, అంతే 2 నిమిషాలే అయి ఉంటుంది, కాసేపు అలాగే ఆగిపోయానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అలా ఎన్ని సెకనులు ఆగకుండా పరిగెత్తాయో, ఎన్ని నిమిషాలు అలా వచ్చి ఇలా మాయమయ్యాయో. మరీ గంటలంటే అతిశయోక్తి కానీ నిమిషాలే. ఎందుకలా? ఏం జరిగింది? ఎప్పుడో ఇంటర్లో చదివిన ఇంగ్లీష్ పోయం లాంటి ఫీలింగ్. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నో ఈవినింగ్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. అంతే. నా నడక సాగిన కాసేపటికి ఏదో మాయగా ఆకాశం నీలం నుండి నారింజ వర్ణంలోకి అలా జారుకుంటూ పొరలు పొరలుగా ఆకాశం కొత్తగా కనబడసాగింది. భలే ఉంది అనుకుంటూ నా నడక ఉద్యమానికి కాస్త విరామం ప్రకటించి అలానే చూస్తుండిపోయా. ఎక్కడో ఓ మూల ఇంకా చందమామ అంతర్ధానం కావడానికి కాస్త బాధపడుతున్నట్టు, ఉండి లేనట్టు. పాపం జాబిలి, ఈ పూటకి సెలవేలే. అయినా నన్ను అంతలా విభ్రమంలోకి విసిరేసిన ఉదయ సొగసులు ఏంట్రా అని తీరిగ్గా పరికించసాగా. మరి నేను ఆగిపోయా అంటే అక్కడేదో సౌందర్యం తిష్ట వేసుకుని ఉండాల్సిందే. అంతే. వేసవికాలం అన్నానుగా, మరో సాక్ష్యంగా 3 వాడిన ఓ చెట్టు. పత్రాలు లేకున్నా పద్ధతిగా ఉంది. చెట్టుకి పద్ధతి పాడి ఏంటని మొహం చిట్లించకండి. ఎండిన చెట్టు అయినా అందంగా ఉంది అని నా ఉద్దేశం. నల్లగా ఉన్న బలమైన కొమ్మల్లో నుండి ఆకాశం ఇంకొంచెం కొత్తగా నీలం ఆకాశంపై నలుపు గీతల్లా కనిపిస్తోంది. ఇంకాస్త తెల్లవారుతూ నారింజ రంగు ఎరుపు రంగులోకి పరివర్తనం చెందడం ధరిత్రి ఆత్మీయ బంధువు నుండి వచ్చే కిరణాల ఫలితమని తెలుస్తూనే ఉంది. కోయిలలే అనుకుంటా ప్రకృతికి పులకరిస్తున్నాయో, తమ మిత్రులని పలకరిస్తున్నాయో, నాలాంటి శిలా విగ్రహాన్ని చూసి ఏమైంది వీడికి అనుకుంటూ శ్రావ్యంగా అరుస్తున్నాయో. శ్రావ్యంగా అరవడం అన్న వెంటనే మీకు నా మానసిక స్థితి అర్థమై ఉండాలి. నన్నేను కోల్పోయి కొన్ని సెకనుల కాలం కాలగర్భంలో కలిసి ఇంకొన్ని సెకనులు అయి ఉంటుంది. ఆ కోయిలలు తీరిగ్గా అదే చెట్టు చివర టీవీగా వారి నా వైపు కొంటెగా చూస్తుంటే ముచ్చటేసింది. అలా వాటి మాయలో పడేలోగానే పక్కనే తెలుపు రంగు కాగితం పతంగి కాబోలు ఒక్కసారిగా నా మనసును లాగేసుకుంది. ఇది మరీ శ్రీకృష్ణదేవరాయల తలపై కిరీటంలా, పచ్చదనానికి తాత్కాలిక విడాకులిచ్చి మోడువారి నా వృక్షరాజం కిరీటంలో తెలుపు రంగులో మెరిసే మాణిక్యంలా. అబ్బా, 2 కళ్ళు దాచుకోలేని అందం అంటే. అరే, ఎండినా ఇంత అందమా అనుకుంటూ ఉండేలోగానే నా దృష్టిని ఆ మార్గం ఆక్రమించేసింది. ఇది నే రోజు తిరిగే ప్రదేశం అని మరిచేలా ఎగుడు దిగుడు రాళ్ళు, బాణుని లేత కిరణాలతో ఒక కొత్త మెరుపుని సంతరించుకొని కళ్ళు విప్పార్చిన అన్నే చూస్తున్నట్టు. అరే, ప్రకృతిలో ప్రతీదీ ఇంత సౌందర్యమా అన్న సంశయంలోకి నన్ను ఉన్నపలంగా తోసేస్తూ ఆ దారి చివర చిన్న పొదలు, అవి కూడా ఎండిన రాగాలి ఆలాపిస్తున్నా ఏదో మాయ మాత్రం కమ్మేస్తూనే ఉంది. నే బాగానే ఉన్నానా? నాకే ఇలా ప్రతీదీ ఇంత అందంగా కనబడేనా అని ఆలోచించేలోగానే ఒక్కసారిగా నిద్ర నుండి లేస్తూ ఒళ్ళు విరుచుకున్న వంశీ సినిమా కథానాయిక నుదుట బొట్టుల ఆకాశాన ఎరుపు వర్ణం తిలకంలా. సూర్యుడే అని మళ్ళీ చెప్పాలా? ఏంటా వేగం, ఎంత సోయగం! సరసరా దూసుకొస్తూ వెలుగులు విరజిమ్ముతూ ఇప్పటి వరకు ఉన్న అన్ని భావాలను దాటుకొని ఈ రోజుకి నీ సౌందర్య పిపాసన సమయం ముగిసింది మిత్రమా అంటూ చురుక్కున తన కిరణంతో ముద్దు పెట్టి పద పద పనిలో నిమగ్నం అవ్వాలిరా బడవా అని ప్రేమగా కసిరినట్టు అనిపించి, ఎంత అందమైన ఆగడం ప్రకృతికి విరుద్ధమని, ఏ స్థితి నుండి అయినా సాగడం సరైనదని. అయినా నిమిషం కిందటి అందం ఇప్పుడు లేదక్కడ. ఎండిన చెట్టు, చిరిగిన గాలిపటం, పనిలేని పక్షులు, రోడ్డంతా రాళ్ళు, ముళ్ళకంపలు, చూస్తున్న కళ్ళు వేరు అనిపించేలా. 10 నిమిషాల క్రితం సౌందర్యం, అద్భుతం, అనన్య సామాన్యం చూసిన దృష్టి వేరు. మరి మనిషి ఎప్పుడూ ఇంతే, తాత్కాలిక ఆనందాభిలాషి. అందుకే ఆ క్షణం మనసు నింపే సౌందర్యాన్ని గుండెలో దాచేసేయి. అలానే ఉండని. మళ్ళీ మళ్ళీ చూస్తే నిన్నటి అందం ఇవాళ ఉండదుగా. ఎందుకంటే నిన్నటిలా ఇవాళ నువ్వు లేవు, నీ మనసు ఉండదు అని జ్ఞానిలా అనుకునేలోగా పద పద పనికి వేలాయరా అని మనసు తొందర పెడుతుంటే, ఎండాకాలం బాణుని ఉదయం 6 దాటాక భరించడం కష్టమని తెలిసి 10 నిమిషాల కింది భావనని మనసు పొరల్లో దాచేసి అక్షరాల్లో ఇలా పోగేసి
నే బయలుదేరా పనికి. పోగేసిన 4 అక్షరాలని మీకో 200-300 సెకనుల కాలం నా భావనల్లో ముంచేయ ఇలా అందించి, చదివిన మీ మనసుకు ఒక్క వాక్యమైన నచ్చితే ఒక్క సందేశం నా ఇన్బాక్స్కి. కృతజ్ఞతలు మీ సమయానికి. లక్కీ. థ్యాంక్ యూ.